ఒకప్పుడు 14th 15th సెంచరీలా గతి లేక ప్రపంచమంతా పడవలేసుకొని మరి బతికితే భారతదేశంలో బతుకుదాం, మధ్యలో చనిపోయినా సరే అని ఎంతో మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి అమెరికాకు వచ్చింది. మొత్తం ప్రపంచమంతా ఫ్లైట్లు వేసుకొని అమెరికాలో దిగుతున్నారు. ఓకే, యాక్సెప్టెడ్. ప్రకృతి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం ఇస్తుంది అంటారు కదా. ఒకప్పుడు భారతదేశానికి ఇచ్చింది, ఇప్పుడు యుఎస్కి ఇస్తుంది, తర్వాత ఇంకొకరికి ఇస్తుండొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే 190కి పైగా దేశాలల్లా పొద్దున్న లేస్తే టీనేజర్స్ అందరూ యుఎస్కి ఎట్లా పోవాలి, వీసా వస్తే ఎట్లా పోవాలి, రాకపోతే ఎట్లా పోవాలి, ఒకవేళ పోవడానికి ఖర్చు ఎంత అయితే అది ఏ ఆస్తి అమ్మి తీసుకురావాలి, ఎక్కడ అప్పు చేయాలి, లోన్ ఎట్లా తీసుకోవాలి, ఇవే ఆలోచిస్తున్నారు. ఇన్ని దేశాలల్లో మేజర్ కాంట్రిబ్యూషన్ మన ఇండియాదే. మన ఇండియన్ స్టూడెంట్సే ప్రతి సంవత్సరం ఎంతమంది పోతున్నారో తెలుసా, పోనీ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా, అక్షరాల 1,00,000 కోట్లు. ఎస్, మరి దీంట్లో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, ఇవే చూద్దాం. ద ఫ్యాక్ట్ బై రమేష్. 10 years ago 2013లా దాదాపుగా 1,00,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి సంవత్సరానికి చదువుకోవడానికి వెళ్ళేటోళ్ళు. అదే 10 సంవత్సరాల తర్వాత 2023లా అది 330% పెరిగి 3,30,000 మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తున్నారు. మరి ఇంతమంది చదువుకోవడానికి అక్కడికి పోయి అమెరికన్ ఎకానమీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే, వీళ్ళు చదువుకోవడానికి అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూసినట్టయితే 2013లా $4.6 billion అంటే అక్షరాల 40,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే 10 years తర్వాత 2023కి ఆ లెక్కలు చూసినట్టయితే $11.8 billion ఖర్చు చేస్తున్నారు. అంటే అక్షరాల 1,00,000 కోట్లు. ఇదే విధంగా పెరుగుకుంటూ పోతే నెక్స్ట్ 4 to 5 yearsలా లెక్కేసినట్టయితే 2,00,000 కోట్లకు పెరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. 2,00,000 కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్. అంత కాంట్రిబ్యూషన్ అమెరికన్ ఎకానమీకి మనం చేస్తున్నాం. సో ఫస్ట్ ట్యూషన్ ఫీజు చూస్తే, అంటే మనం కాలేజ్ ఫీజు అంటాం కదా, అది వాళ్ళు ట్యూషన్ ఫీజు అంటారు అనమాట. సో ఇప్పుడు ఒక మినిమం ఒక మామూలు కాలేజ్ ఎత్తుకున్నా కూడా 9 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఒకవేళ మంచి కాలేజ్కి పోవాలి అని అనుకుంటే 40 లక్షల వరకు అవుతుంది, 40 నుంచి 70 లక్షల వరకు అవుతుంది. MIT లాంటి ఒక పెద్ద యూనివర్సిటీలో చేయాలంటే డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. తెలుసు కదా, చాలా ఎక్స్పెన్సివ్ యూఎస్ మీకు. సో సంవత్సరానికి 10 నుంచి 20 లక్షల ఖర్చు వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఎంఎస్ అనగానే ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు కదా, 2 సంవత్సరాలు ఉంటుంది. మరి 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఎక్స్పెన్సెస్ వస్తాయి. మరి అక్కడికి ఇంతమంది పోయి ఇంత ఖర్చు పెట్టుకొని చదువుతున్నారంటే వీళ్ళంతా రిచ్ కిడ్సా?